కొంతమంది లీడర్లు జనాల గోసలు చూసి అప్పటి మందం అయ్యో అని బాధపడి ఆదుకుంటామని హామీ ఇచ్చి అటెంక ఫోటోలకు పోజులు ఇచ్చి తర్వాత చేతులు దులుపుకుంటారు. కానీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజాన్ అట్లా లేడు. 4 నెలల కిందట మడకశిర మండలం హెచ్ఆర్ హల్లి అనే ఊర్లుండే నరసింహప్ప అనే నిరుపేద కుటుంబం కిరాయి ఇంట్లో ఉండే తాకత్ లేక 7 ఏండ్ల సంధి బాత్రూంలోనే బతికెళ్ళ తీస్తున్నారని వార్తల్లో చూసిండట. ఇక అన్న మనసులో కలుక్కు అన్నట్టు అయిపోయింది. అలా పరిస్థితి తెలుసుకొని సెప్టెంబర్లో వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఆలత చూసి బాధపడ్డాడు. అప్పటికప్పుడు 20,000 ఇచ్చి ఇప్పటి మందం కిరాయి ఇంట్లో ఉండురి, మీకు సొంత ఇల్లు కట్టించే జిమ్మదారి నాది అని వాళ్ళకి మాట ఇచ్చిండు. చెప్పినట్టే 24 గంటల లోపట్నే నరసింహప్ప కుటుంబానికి ఊర్లోనే ఉన్న సర్కారు జాగాలకు వెళ్ళి 2 సెంట్ల జాగను మంజూరు చేయించిండు. అన్న సొంత పైసలతోటి ఇల్లు కట్టిస్తా అని ముగ్గు పోసిండు. ఇక 4 నెలలనే 6 లక్షల ఖర్చు పెట్టి ఒక హాలు, బెడ్రూమ్, కిచెన్ తోటి ఉన్న బందోబస్తు ఇల్లు కట్టించిండు. ఇక నిన్న మంచి రోజు చూసుకొని నరసింహప్ప కుటుంబంతో గృహప్రవేశం చేయించిండు.